మోస్ట్ నీడీ పీపుల్కి సర్వ్ చేయాలి అనే ఆపర్చునిటీ రావటము, అలాగే 7 బ్రాంచులు హైదరాబాద్లో మరియు ఒక 2 ఆంధ్రాలో పెట్టగలగటం, అవి నడపడం ఎంత కష్టమో కానీ ఆ కష్టాన్ని వీళ్ళు ఈ ప్రజలు ఇంత సపోర్ట్ చేయడం, మా సిబ్బంది 2200 ఎంప్లాయీస్ పనిచేయటం, వీళ్ళ సపోర్ట్తో నడపగలుగుతున్నాము. వీళ్ళే మాకు స్ఫూర్తి, మా ఎంప్లాయీస్ అండ్ ద పేషెంట్స్ హు హావ్ ట్రస్టెడ్ అస్, హు ఆర్ రియల్లీ ఇన్ నీడ్. అఫ్కోర్స్ ఎవరు జబ్బు రాకూడదనే కోరుకుంటాము, కానీ వచ్చినప్పుడు సరైన మార్గంలో. అండ్ శ్రీకర ఈజ్ నోన్ ఫర్ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ టు బి క్యాటర్డ్ టు. ద సర్వీసెస్ ఇస్ ద సేమ్. ఎక్కడైనా సరే మీకు వెంటిలేటర్ అవసరం దగ్గర నుంచి, క్యాత్ ల్యాబ్ అవసరం దగ్గర నుంచి ఏదైనా సరే ద సర్వీస్ ఇస్ ద సేమ్. బట్ ఒక పెద్ద హాస్పిటల్లో ఇంకొంచెం వేరే అడిషనల్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. మేము వీఆర్ మోర్ ఫర్ ద మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ టార్గెటెడ్, ఎస్పెషల్లీ ద మిడిల్ క్లాస్. సార్ అసలు హాస్పిటల్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఇదే అంటే ఆల్రెడీ కంఫర్టబుల్గా ఉన్న నేను ఒక 1000 నీ రీప్లేస్మెంట్ సర్జరీలు పర్ ఇయర్ చేసేవాడిని నేను 2012 దాకా. కానీ నేను పెరగాలి, ఇంకా నేను ఎదగాలి అంటే ఇంకొంచెం చాలామందికి నేను వేరే డిపార్ట్మెంట్స్లో సేవ చేయాలంటే నేను హాస్పిటల్ స్టార్ట్ చేయాలి. అదర్వైజ్ నేను ఆర్థోపెడిక్స్కి, జాయింట్ రీప్లేస్మెంట్స్కి అంకితం అయిపోతాను. సో అందుకే దీంతో స్టార్ట్ చేసాము. ఇంకొంచెం లోవర్ మిడిల్కి ఏమైనా చేయగలమా అనే దాంతో స్టార్ట్ చేసాం. మోర్ వేరే డిపార్ట్మెంట్స్ మాకు సపోర్టివ్గా ఉండాలి. ఇంకా మేము కూడా కొన్నాళ్ళు అయిన తర్వాత కాంప్లెసెంట్ అంటాం కదా, అంటే కంఫర్టబుల్ అయిపోతాం. కంఫర్టబుల్ అవ్వకూడదు, సేవాభావం కంటిన్యూ అవ్వాలంటే ఇలా ఎదగాలి అని. శ్రీకర హాస్పిటల్ని ఫ్యూచర్స్లో ఇంకా మేము ఎలా చూడొచ్చు, ఎలా ఎక్స్పాండ్ అయిపోతున్నాం? ఎక్స్పాన్షన్స్తో పాటు ఉన్నవి కూడా ఇంకా కొంచెం క్వాలిటీ మేము పెంచటము, సర్వీస్ పెంచడం అనేది చేయటము. ఎక్స్పాన్షన్స్ ప్రస్తుతానికి మేబీ హైదరాబాద్లో ఇంకొక 2 చోట్లు, అలాగే ఇంకా కొంచెం అవుట్ ఆఫ్ హైదరాబాద్, అవుట్ ఆఫ్ స్టేట్ కూడా 1-2 చోట్లు డెఫినెట్గా చూద్దాం అనుకుంటున్నాం. బట్ ఆఫ్కోర్స్ అన్నీ కలిసి రావాలి. మీకు ఇందాక చెప్పినట్టు పనిచేసే సిబ్బంది, డాక్టర్స్ దొరకటము అనేది మెయిన్గా ఇంపార్టెంట్. సార్ ప్రజలకి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? సింపుల్ అండ్ అందరూ ఫస్ట్ థింగ్ లైఫ్లో అన్నీ పక్కన పెట్టేసి, దీనికన్నా మన ఇళ్లలో పెళ్ళిళ్ళు, బర్త్డేస్ ఇవన్నీ కాదు ఇంపార్టెంట్. మొత్తం ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే 1 కాదు 2 హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించుకోండి. నాకన్నా పెద్దలు కానీ, నాకన్నా చిన్నవాళ్ళు కానీ అందరికి చెప్పేది, మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఈ గిఫ్ట్లు వాళ్ళ ఆ యొక్క ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ వీళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ ఎనీబడి.